ట్రాన్స్పోర్టర్స్. అవునండి, బస్సు డ్రైవర్ కానీ లారీ డ్రైవర్ కానీ ఈ యొక్క ట్రాన్స్పోర్టర్ కిందకు వస్తారు. ప్రతి ఒక్కరు కూడా వెహికల్ డ్రైవింగ్ చేసే ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా గూడ్స్ వెహికల్ కానీ ప్యాసింజర్ వెహికల్ కానీ వీరు ఎంతో లాంగ్ నుంచి నిద్రాహారాలు మాని ఎంతో లాంగ్ టు లాంగ్ ఈ యొక్క మనం గమ్యాన్ని చేర్చడానికి ఎంతో కష్టపడతారు వాళ్ళు. ఈ యొక్క పైలట్స్ డ్రైవర్ సోదరులందరూ కూడా వారిలో కొంతమంది వల్ల ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ మొత్తానికి కూడా చెడ్డ పేరు అనేది వస్తుంది. అవునండి, ఒక డ్రైవర్ తప్పు చేయడం వల్ల మిగతా మంచి డ్రైవర్లు కూడా చాలా బ్యాడ్ న్యూస్లు వస్తున్నాయి. ఎంతో బాధాకరమైన విషయం. ఈ యొక్క ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి డ్రైవర్ సోదరులందరూ కూడా ప్యాసింజర్ గూడ్స్ వెహికల్ ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్ జాబ్ చేస్తూ దూరం నుంచి దూరం వరకు కూడా ఎంతో లాంగ్ డ్రైవ్ చేస్తూ భార్య పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి నెలల తరబడి నెల 2 నెలలు 3 నెలలు కూడా ఉద్యోగాలు చేసే డ్రైవర్ సోదరులు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి మంచి డ్రైవర్ సోదరులందరికీ కూడా ఒక అనుభవం లేని డ్రైవర్ ద్వారా, ఒక అనుభవం లేని వ్యక్తి ద్వారా ఎన్నో రకాలైనటువంటి బాధాకరమైన విషయాలు కూడా ఈ యొక్క డ్రైవర్ సోదరులందరి మీద కూడా పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో చూసాం, బస్సు యాక్సిడెంట్లు చూసాం, చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అది లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు కూడా. అంటే ఏంటి, ఎవరిది లోపం? మనం టికెట్ తీసుకొని ప్రయాణం చేయడం మనది తప్ప, తొందరగా గమ్యం చేరుకోవాలనే తొందరలో, లేదా తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి ట్రాన్స్పోర్టర్ అంటే డ్రైవర్ సోదరుడు కొంచెం ఫాస్ట్గా డ్రైవింగ్ చేయడం, ఆ డ్రైవింగ్లో ఆయనకి నిద్ర రావడం కానీ, కొంతమంది డ్రైవర్ సోదరులు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నారు. అవునండి, అలాగని డ్రైవర్ సోదరులు అందరూ కూడా నేను కించపరచట్లేదు, కొంతమందిని మాత్రమే. అది తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళు మాత్రమే అంటున్నాను టార్గెట్ చేసి. మీరందరూ అర్థం చేసుకోండి, దయచేసి కొంచెం మీరు కేర్ తీసుకోండి. ఒక వెహికల్కి ఒకప్పుడు ఒక డ్రైవర్ సోదరుడు, ఒక క్లీనర్ సోదరుడు కూడా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎవరు కూడా మోటార్ ఫీల్డ్లోకి అంతగా మొగ్గు చూపించట్లేదండి. ఒక సింగిల్ డ్రైవరే వస్తున్నారు ప్రతి వెహికల్కి కూడా, నేను చూస్తున్నా ఆల్రెడీగానా. అందువల్ల మీరు ఎంతో లాంగ్ డ్రైవ్ చేసి అలసట పొందినప్పుడు ఒక అరగంట ఆఫ్ చేయండి, లేదా వేరే డ్రైవర్ని నియమించండి. అంతే తప్ప కానీ అభయం శుభయం తెలియని వాళ్ళని ప్రాణాలు హరింపజేస్తున్నారు ఈ యాక్సిడెంట్ల వల్ల. నిన్న జరిగిన యాక్సిడెంట్, బస్సు యాక్సిడెంట్ చాలా బాధాకరమైన విషయం. 14 మంది సజీవ దహనం అయ్యారు అందులో. అవునండి, చిన్నపిల్లలతో సైతం. ఒక తండ్రి కొడుకు కూడా చనిపోవడం కూడా జరిగింది. వీళ్ళందరూ కూడా లేబర్ పనికి వెళ్ళి పాపం ఈ యొక్క శ్రీరామనవమి నిమిత్తం వస్తున్నారు ఇంటికి తిరిగి. ఎవరిది తప్పు అక్కడ? ఆ ఊరు మధ్యలో ఎస్ గుర్తుందని చెప్పి అక్కడ ట్రాఫిక్ సింబల్ బోర్డు కూడా ఒక ఆర్ఎంబీ వాళ్ళు నియమించడం జరిగింది. కానీ మాకు డ్రైవర్ సోదరుడు 5 గంటల 40 నిమిషాల మధ్య తేడాలో ఈ యొక్క చీకటి పడే ఈ యొక్క తరుణం, తెల్లవారుజాము తరుణంలో ఆ యొక్క బోర్డుని గమనించకుండా ఆ ఎస్ టర్నింగ్ దగ్గర లెఫ్ట్ కల్లా పోయి రైట్ కట్ చేసిన ఎదురుగా వచ్చే టిప్పర్ని ఢీకొట్టడం ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. ఎవరిది పొరపాటు? అది డ్రైవర్ సోదరు చేసిన తప్ప, అందులో ప్రయాణించే ప్రయాణికులు తప్ప. తను ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ఎందుకు చనిపోతున్నాను కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్ ప్యాసింజర్స్ అందరూ కూడా. అవునండి, చాలా బాధాకరమైన విషయం. దయచేసి యొక్క ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా, డ్రైవర్ సోదరులు అందరూ కూడా గమనించండి. ఈ యొక్క లాంగ్ టు లాంగ్ డ్రైవింగ్ చేస్తే మీకు తోడు ఇంకో డ్రైవర్ సోదరుని కూడా తీసుకెళ్ళండి. మీకు అలుపు వచ్చి నిద్ర వచ్చేటట్టు అయితే ఆ డ్రైవర్ సోదరికి పక్కన ఆపి ఆ డ్రైవర్ సోదరికి ఇవ్వండి. 1 by 1 రెస్ట్ తీసుకొని ఈ యొక్క వెహికల్ నడపండి. మీకు పర్మిట్లు ఉన్నాయా లేవా అని అనవసరం మాకు. అందువల్ల దయచేసి జనాలు ప్యాసింజర్స్ డ్రైవింగ్ చేసే డ్రైవర్ సోదరులందరూ ముఖ్య గమనిక. గూడ్స్ వెహికల్ అంటే ఒక క్లీనర్ డ్రైవర్ ఉంటారు తప్ప, ప్యాసింజర్ అంటే ఒక 50 మంది 60 మంది ఈజీగా ఉంటారు బస్సులో. అందువల్ల వారందరి ప్రాణాలు కూడా ఈ యొక్క పైలట్ చేతిలోనే ఉంటాయి. అంటే పైలట్ వాళ్ళ గమ్యం చేసేవారు కూడా ఒక దేవుని లాంటి వాడు. అవునండి, ఈజ్ ఏ గాడ్. ప్రతి ఒక్కరు కూడా గమనించండి డ్రైవర్ సోదరులందరూ కూడా. మనం వెళ్ళే రూటు రాంగ్ రూటా, రైట్ రూటా, దీనివల్ల ఏం జరుగుతుందా, అది ఒక్కసారి ఆలోచించి మీరు ఒక డ్రైవింగ్ చేస్తే ఎటువంటి యాక్సిడెంట్లు కూడా జరగవు. ఒకప్పుడు సింగిల్ రోడ్లు ఉండేయండి, కానీ ఇప్పుడు మన భారత ప్రభుత్వం వల్ల డబల్ రోడ్లు, సింగిల్ రోడ్లు, 6 lanes ఇవన్నీ రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎక్సలేటర్ తప్ప బ్రేక్ అని ఎవరు టచ్ చేయట్లేదు. యాజ్ ఏ కార్ డ్రైవర్స్ కూడా, కార్ వెహికల్స్ కూడా, చిన్న వెహికల్స్ కూడా ఫాస్ట్ యుగం, ఫాస్ట్ 120, 80, 120, 80 ఫాస్ట్, తొందరగా గమ్యం చేరిపోవాలి. ఎందుకంటే తొందర
ఒక 2 రోజుల ముందు బయలుదేరండి. పండగ అయినా పబ్బమైనా. మీ బంధువులు ఎవరైనా ఎమర్జెన్సీ కేసు ఇచ్చారో ఒక రోజు ముందు బయలుదేరండి ప్లీజ్, దయచేసి. లేదా ఇంకా సురక్షితమైన ప్రయాణం ఏంటంటే ట్రైన్కి రండి. ట్రైన్ ఇబ్బంది లేదు, అంత భయపడాల్సిన పని ఏం లేదు. లేదా మీ యొక్క సొంత వెహికల్ ఉన్నా సరే ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ బయలుదేరండి. అంతేగాని మీ ప్రాణాల మీద తెచ్చుకోకండి. రాత్రే ప్రయాణం చేస్తున్నారు కళ్ళు మూసుకొని, నిద్రలోనే జై శ్రీమన్నారాయణ అంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఈ మధ్యకాలంలోనే చాలా జరుగుతున్నాయి. అది ఎవరి పొరపాటు? అది పైలట్ పొరపాట, పాసింజర్ పొరపాట? ఒక్కసారి ఆలోచించండి. పాసింజర్లు ఏం చేస్తారు? తొందర, రేపు మార్నింగ్ కల్లా మనం డ్యూటీలో జాయిన్ అవ్వాలి అంటే ఈ రాత్రే మనం ప్రయాణం చేయాలి. ఏదో ఒక బస్సు బుక్ చేసుకుంటున్నారు టికెట్, దాని ద్వారా ఎక్కుతున్నాం. కానీ అందులో వెళ్ళే డ్రైవర్ సోదరుడు వీళ్ళ గురించి ఆలోచించట్లే. తప్పు చేసిన వాళ్ళు అంటున్నా అందరిని కాదండి, డ్రైవర్ సోదరులు అందరూ కూడా అలాగ ఉంటారని కాదు. చాలా మంచివారు, చాలా ఆనెస్ట్ ఫెలోస్ ఉన్నారు డ్రైవర్లో కూడా. నేను చెప్పాను కదా, ఇందాకే చెప్పా, రాత్రులు పగలు ఎంతో దూరం నుంచి భార్య పిల్లలు వదిలి రాత్రులనక పగలనక మన ట్రాన్స్పోర్ట్ గురించి పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఏది లేదండి. ఒక్కరోజు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఆగిపోతే నిత్యావసర వస్తువులు ఎంత దూరం వెళ్తాయో చూడండి. గాలి రెక్కలు వస్తాయి, రేట్లన్నీ పెరగడం, ఇవన్నీ జరగడం కూడా జరుగుతుంది ట్రాన్స్పోర్టర్ లేకపోతే. అందువల్ల రైతు దేశానికి రాజు, ట్రాన్స్పోర్టర్ కూడా అంతే. రైతు పండించిన సరుకుని ఈ ఊరు నుంచి ఆ ఊరు వరకు కూడా ట్రాన్స్పోర్ట్ చేసి వాడే ట్రాన్స్పోర్టర్. అందువల్ల వీడియోలో తప్పులుంటే క్షమించండి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీరు ప్రయాణం చేసే ప్రయాణం సురక్షితంగా జరగాలని భగవంతుని కోరుకుంటూ అందరిని కూడా మంచి గమ్యానికి చేరుస్తారని కోరుకుంటున్నాను. నమస్తే.